ముందుగా ఒక ఆడియో విందాం. బాబాయ్ యాక్చువల్ గా ఆయనకి అప్పు ఇచ్చారు ఫాదర్ కి. మీ బాబాయ్ గారి పేరండి? నా పేరు అభినయ చౌదరి అండి. అభినయ చౌదరి. నర్సరావుపేట ఎమ్మెల్యే గారు అమ్మాయిని. నర్సరావుపేట ఎమ్మెల్యే గారు అమ్మాయా? అవును. ఎమ్మెల్యే గారు అమ్మాయిలు ఈ పంచాయతీలు కూడా చేస్తున్నారా? పంచాయతీ ఏంటండి, ఆయన మా బాబాయ్ డబ్బులు ఇవ్వాలి సాంబశివరావు గారికి. మీ బాబాయ్ గారి పేరు సాంబశివరావు గారి ఇంటి పేరు? బొప్పల సాంబశివరావు. బొప్పల సాంబశివరావు. మీకు అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా? ఫాదర్ కి ఇచ్చే ఉద్దేశం లేదా? చెప్పండి పోనీ అదైనా. ఇద్దామని అనుకున్నాం, యాక్చువల్ గా 3 days లో ఇచ్చేద్దాం అనుకున్నాం, కానీ ఈ కొత్త పంచాయతీ వచ్చింది కదా. పంచాయతీ అంటే నేను చూద్దాం అసలు వాట్ ఈస్ వాట్, హూ ఈజ్ హూ అని ఒకసారి తెలుసుకుందాం. ఏముందండి, మీరు రండి మా నాన్నగారి దగ్గరికి. కావాలంటే వాళ్ళ అమ్మాయినో కాదో చెప్తారుగా మా నాన్నగారు. ఎవరు అమ్మాయో ఏంటో తెలుస్తుంది. తెలియకుండా ఎట్లా ఉంటది అంటే స్టేట్ మొత్తం తెలిసింది మీకు అబద్ధం అని తెలిసిద్దా? ఏమండి స్టేట్ ఏముందండి, నారా లోకేష్ ట్యాగ్ చేసి కొడితే మొత్తం చెయ్యండి. మీరేమో నారా లోకేష్ గురించి మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఎవరేస్తున్నారండి? ఎవరు డబ్బులు ఎక్కట్లేదు ఇక్కడ, ఎవరు అర్థమైందా? మీరు ఫస్ట్ అసలు నరసరావుపేట ఎమ్మెల్యే గారు అమ్మాయా? అవును. ఓకే, మీ పేరు అభినయ చౌదరి? అవును. ఓకే, మీరు డబ్బులు ఇవ్వాలి కదా ఫాదర్ కి. ఈ పంచాయతీలు కూడా మొదలెట్టారా తెలుగుదేశం ఎమ్మెల్యేలు? అవునా, మీరు కూడా డబ్బులు లేకపోవడం పార్టీ పేరు చెప్పి గుడివాడ ఎమ్మెల్యే గారి పేరు చెప్పి మీరు కూడా మొదలెట్టారా విజయ్ గారు? గుడివాడ ఎమ్మెల్యే ఆడేవాడండి? గుడివాడ ఎమ్మెల్యే గారి దగ్గర పంచాయతీలు చేసుకుంటా మీరు కూడా డబ్బులు ఎగ్గొడుతున్నారా? గుడివాడ ఎమ్మెల్యే ఎవరండి? తేలుతాంగా ఎవడో నీకు నచ్చిన చోటకరా. ఎవడండి డబ్బులు ఇవ్వడానికి? ఆడేవాడు బ్రోకర్ గాడు. డబ్బులు ఎవరికి ఎగ్గొడతారు? ఎవరు బ్రోకర్లు మాట్లాడడం ఏంటి? నువ్వు డబ్బులు తీసుకుంటుంది. ఇది ఇప్పుడు ఈ పంచాయతీ చూస్తే అర్థమవుతున్నది ఏంటంటే, ఈమె ఎవరో ఇది అభినయ శ్రీ సింధూరాట, అసలు పేరు మల్లవరపు అభినయ శ్రీ సింధూరాట. కాకపోతే ఈ అమ్మాయి చెప్పడం అయితే నేను ఎమ్మెల్యే గారి అమ్మాయిని, అరవింద్ బాబు గారి కుమార్తెని అని చెప్తుంది, అభినయ్ చౌదరిని అన్నటువంటిది. ఇంకో పక్కన మా నాన్న బాబోల సాంబశివరావుకి మీరు ఇవ్వాలి డబ్బులు ఎగ్గొట్టారు అంటుంది. యువతలో ఉన్నటువంటి వ్యక్తి విజయ్ అనేది అర్థమవుతుంది. ఎమ్మెల్యే ఇతను ఎందుకు డబ్బులు ఇవ్వాలో ఈ ఫోన్ వాయిస్ లేదు ఇప్పుడు ప్రస్తుతం, ఇది వైరల్ అవుతున్నటువంటి ఇదనమాట. పంచాయతీ విషయం ఏంటంటే ఇద్దరూ తెలుగుదేశం వాళ్ళే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు తీసుకున్న వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే. డబ్బులు తిరిగి ఇవ్వమని అడుగుతున్నటువంటి అమ్మాయి తెలుగుదేశమే, ఎందుకు ఇవ్వాలి అని అడుగుతున్నటువంటి ఆయన తెలుగుదేశమే. ఈవిడ ఎమ్మెల్యే మన కూతురా కాదా అన్నటువంటి దాని మీద తేల్చుకుందాం అనేటటువంటి స్టేజీ నడుస్తోంది. గుడివాడ ఎమ్మెల్యే తెలుగుదేశమే, ఇటు అరవింద్ బాబు గారు తెలుగుదేశమే. అంటే ఒకే పార్టీలో డబ్బులు పంచాయతీ ఏదో నడుస్తుంది అనమాట. ఇది అర్థమవుతున్నటువంటి. అసలు ఏంటో దీని వెనకాల ఉన్న కథ ఎవరు తేలుస్తారో చూడాలి.